వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం దామల చెరువు పంచాయతీ పచ్చిపాలపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరమతి సంఘం నూతన గోదామును ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోమవారం ముఖ్య అతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, DCCB చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి విచ్చేశారు. వీరికి సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, ZPTC నంగా పద్మజాబాబు రెడ్డి, రైతులు, నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులతో కలిసి DCCB చైర్మన్ మరియు ఎమ్మెల్యే చేతుల మీదుగా గోదాంని ప్రారంభించారు. గోదాంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మార్వాడి సంఘాలుగా మార్చి వాడుకున్న ఘనత గత ప్రభుత్వ నాయకులకు దక్కుతుందని అన్నారు. రైతుల బహుళ ప్రయోజన సౌకర్యార్థం ఈ గోదామును 40 లక్షల SSR నాబార్డ్ నిధులతో నిర్మించినట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఈ గోదాముల్లో వారి పంటలను భద్రపరుచుకోవచ్చని తెలిపారు. గోదాము కావలసిన మౌలిక వసతులు, కరెంటు కాంపౌండ్ వాల్ తో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు ఆనంద్, కిరణ్, బొల్లినేని మురళి, టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, మందలపు వెంకటేష్ బాబు, పద్మలత, కనకరాజు, బద్రీనారాయణ, శరవణం, సుధాకరయ్య, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో చేసిన తర్వాత తిరిగి ఈరోజు దాన్ని ప్రారంభించి దానికి సంబంధించింది ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో కూడా రాజశేఖర్ అన్న గారు నాకు వర్క్ ఉందంటే కూడా లేదు రావాలన్నా ఇక్కడ పాకాల మండలం రైతుల యొక్క విజ్ఞప్తి మీరంటే ఏమేమి చేయాలనే ఉద్దేశం ఉంటుందని చెప్తే ఇమీడియట్గా అన్న రావటం, దానికి ఆయనకి మీ ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మన సావిత్రమ్మ గారు చెప్పిన విధంగా సింగిల్ విండో ఆఫీసు 3 సెంట్లు లేదా 5 సెంట్లు పాకాల టౌన్లో కాదు, టౌన్ ఆనుకొని ఇక్కడ ఉపయోగిస్తారు. అది మీకు MRO దగ్గర ఉన్నది, మీరు పే చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మనకి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అనేది కావాలి, ఇంపార్టెంట్. కోల్డ్ స్టోరేజ్ పెట్టాలని చెప్పి నేను ఇంతకుముందు మామిడికి సంబంధించిన మండి రైతులందరూ చెప్పా, మీరు ఎవరైనా అప్లై చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది, నేను తీయిస్తానని చెప్పి దాన్ని చెప్తే ఇమీడియట్గా దాన్ని తీయించే బాధ్యత నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ సబ్సిడీలో మనం తీసుకొచ్చే బాధ్యత నేను దగ్గరుండి కూడా చేస్తాను కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా దీనికి సంబంధించిన కాంపౌండ్ కానీ ఇది ఏదన్నా కూడా మన రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఒకవేళ ఈ గోడ రైతులకి ప్రయోజనం అయితే 100% మంచి సక్సెస్ అవుతుంది. ఖాళీగా పెట్టుకునే బదులు ఎవరైనా మినీ ఇండస్ట్రీలు ఎవరైనా చేసుకుని ఉంటే వాళ్ళకు కూడా రెంట్ ఇచ్చి ఆ రెంట్ ద్వారా కూడా మనం ఆదాయం సమకూర్చుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి అదే కూడా సింగిల్ విండో తరఫున మీరు చూసుకోవాలని కూడా చైర్మన్ గారిని, అదేవిధంగా ఇక్కడ సింగిల్ విండో ప్రెసిడెంట్ గారిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సభాధ్యక్షురాలు సావిత్రమ్మ గారికి, ఇంకా ప్రజానాయకులందరికీ, అధికారులకు అందరికీ కూడా నమస్కారం. పాకాల సింగిల్ విండో బేసిక్గా ఒకప్పుడు చాలా బలంగా ఉండి దేదీప్యమానంగా వెలిగిన సొసైటీ. మధ్యలో ఈ 5-6 సంవత్సరాల్లో టోటల్గా చాలా చతికిల పడిపోయిన కార్యక్రమాలు జరిగినాయి. ఆ నష్టాల నుంచి మరి లాభాల బాటలో నడిచే కార్యక్రమంలో ముఖ్యంగా శాసనసభ్యులు పాకాలే కాదు 6 మండలాల సంఘాల గురించి కూడా చాలా నిశితంగా చూసి, అబ్జర్వ్ చేసి, సూచన చేసి ఆ దిశగా నడిపిస్తుంటారు. చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఒక వ్యవస్థ ఒకరితో నడవదు. వ్యవస్థ అధికార, అనధికార, సభ్యులు, ప్రజలు అందరూ కూడా దాన్ని సొంతం చేసుకొని, అంటే ఓన్ చేసుకొని ముందుకు నడిపిస్తే అద్భుతంగా నడుస్తుంది నా నమ్మకం. ఆ దిశలో నాకు తెలిసి తనకున్న అన్ని సంఘాల అధ్యక్షులను నడిపిస్తున్నారు. దానికి చాలా ఆనందంగా నాకు. దాదాపు 14 కాన్స్టిట్యూన్సీలు నేను తిరుగుతున్నాను. అంతా ఒక ఎకరా ఉంది, గవర్నమెంట్ అప్పుడు ఇచ్చారు. అప్పట్లో మన రూలింగ్ వచ్చినాక ఇప్పుడు 22 లక్షలతో పూర్తి చేయడం జరిగింది. మొత్తం 40 లక్షలు గోడము. అంతకుముందు పీరియడ్లో 17 లక్షలు మనము బ్యాంక్ నుంచి, సొసైటీ నుంచి ఇవ్వడం జరిగింది. మన DCC బ్యాంక్ చైర్మన్ గారు అప్పుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు
మన సొసైటీ నుంచి మనం మినిట్స్ పాస్ చేసి మనం పంపిస్తే మన చైర్మన్ గారు చెక్కుల్లో సంతకాలు పెట్టి ఇది బిల్ పాస్ చేసినా కానీ మన సొసైటీ తరఫున మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఈ 40 లక్షలు కూడా ముందు 17 లక్షలు ఇచ్చిన దానికి కూడా మనము ఇప్పటికి 4 లక్షలు కట్టున్నాము. వడ్డీ కూడా నెల నెల 16,000 కడుతున్నాము మన సొసైటీ తరఫున, పాకాల సొసైటీ తరఫున. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకా అన్ని సౌకర్యాలు ఉండాలంటే పవర్ లేదు, మన నాని అన్న గారికి వినియోగించుకుంటున్నాం. కరెంట్ కావాలి, అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్లో ఒక 2 కావాలి, గోడంగా ఇది కాంపౌండ్ వల్ల కావాలి, ఇక్కడ వాటర్ సౌకర్యం కావాలి. మన నాని అన్న గారు అనుకుంటే ఒక నెలలోనే సాధ్యపడుతుంది. అందరి తరఫున నాని అన్న గారికి ఇవి వినియోగించుకుంటున్నాం. అదేవిధంగా మన పాకాల్లో మన సొసైటీ వచ్చి 49 సంవత్సరాలైనా కూడా ఈ సొంత బిల్డింగ్ లేకుండా మనము రెంట్లోనే ఉంటాం కాబట్టి సొంత బిల్డింగ్ కి మన నాని అన్న గారు మన తహసీల్దార్ సార్ గారికి మొన్న ఇన్సులిన్ ఇచ్చారు, ప్లేస్ చూసి పెట్టమని. మనకి వీలైనంత గారికి ఎక్కడైనా మనకు సెక్యూరిటీ ఉండాలి కాబట్టి మనకు విలువైన వస్తువులన్నీ మన దగ్గర ఉంటాయి కాబట్టి బ్యాంకులో గోల్డ్ అయితేనేవి. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.